ఎక్కువే కానీ మనసు చాలా వెన్నలాంటిది. ఆ విషయంలో బైబిల్ కోట్ చేసి మాట్లాడితే నేను బైబిల్లో ఒక మాట రాయబడింది, కోపపడుడు కానీ పాపం చేయకూడదు. కోపం వస్తుంది కానీ పాపం చేసేటువంటి వ్యక్తి కాదు, అంత మనస్సాక్షి అనేటువంటి వ్యక్తిత్వం కూడా కాదు అతనిది. ఈరోజు నాకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ఏ రోజు బాధపడలేదు కానీ తెలియకుండా బాధపడే రోజులు ఉన్నాయి. అందుకే రెండు మాటలు చెప్పాను ఈ విషయంలో. కోపపడుతుంది కానీ పాపం చేయలేదు. శత్రువును కూడా ప్రేమించేటువంటి మనసు తనది. ఈ రోజు కూడా కీడు కావాలని కోరుకునే వ్యక్తి కాదు. అందుకని మంచి పేరును సంపాదించిందామా, ఆ సంపాదించి కానీ ఎంతమంది ఆమె మర్చిపోయారో అది దేవునికి ఎరుక. ఈరోజు ఎంతమంది తన వల్ల లబ్ధి పొందారు, ఎంతమంది కుటుంబాలు నిలబడ్డాయో తెలియదు కానీ అది దేవునికి మాత్రమే తెలుసు.